ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఆందోళన అలజడి ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న వ్యతిరేకత, ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే విద్యుత్ కోతలు, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులతో ముందే ఎన్నికలొస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ అధికార పార్టీ నేతలు మాత్రం నమ్మడం లేదు. లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు కలిసి వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే వస్తాయని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారంపై కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ అప్పుడే ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి కేంద్రీకరించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలు 20 రోజుల ముందుగానే వస్తాయని, ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుందని మంత్రులకు సూచనప్రాయంగా చెప్పారు. ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తే ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్లో జరిగాయి. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి అంతా కూడా హైస్కూళ్లు, కళాశాలలు, పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడూ లోక్సభ ఎన్నికలతోనే జరుగుతున్నాయి. ఇటీవల 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఈ వేళలోనే సార్వత్రిక ఎన్నికలు వెళ్లిపోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రికి బీజేపీ అగ్రనేతలు ఉప్పందించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉంది. థర్మల్ కేంద్రాలకు సరైన బొగ్గు సరఫరా లేకపోవడం, హైడల్ పవర్ అందుబాటులో లేకపోవడంతో పాటు పీపీఏలను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వారికి బకాయిలు కూడా చెల్లించలేదు. దీంతో విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్ను రాష్ట్ర గ్రిడ్ కు అందించడం లేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పాదనలో తీవ్ర కొరత ఏర్పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యుత్ ఉత్పాదనపై జెన్కో, ట్రాన్స్కో వర్గాలు ఇప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా అక్కడ జల విద్యుత్పాదన నిలిచిపోయింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో యూనిట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, చాలినంత బొగ్గు సరఫరా లేకపోవడంతో అనేక యూనిట్లు పనిచేయటం లేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పాదనలో ఫిబ్రవరి నుంచి సంక్షోభం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ముందే ఎన్నికలు జరిగితే ఆ వ్యతిరేకత తగ్గించుకోవచ్చనే ఆందోళన అధికార పార్టీలో ఉంది. ఇప్పటికే పలు సర్వేలు అధికార పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మార్పు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి 11 మందిని మార్చేసరికి వచ్చిన వ్యతిరేకతతో తల బొప్పి కట్టింది. ఫలితంగా అధికార పార్టీ ఉన్నవాళ్లతోనే ఎన్నికలకు వెళ్లే అంశంపై కూడా ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అనుకూలంగా లేకపోవడంతో అధికార పార్టీ ముందు ఎన్నికలొస్తే ఓటమి గౌరవప్రదంగా ఉండే విధంగా చూసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.